తల్లిదండ్రుల కలలు, పిల్లల కెరియర్ గోల్స్ ఈ రెండింటి మధ్య సాగే నలిగిపోయే ప్రయాణం సామాన్యులకే కాదు, రాజకీయ ఉద్దండులకు కూడా తప్పలేదని తాజా ఉదంతం నిరూపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వ్యక్తిగత జీవితంలో ఓ ఆసక్తికరమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఒక తరం పడిన ఇబ్బందిని కళ్ళకు కట్టారు. ప్రతి ఇంట్లో ఉండే సీనే కదా అది. నా కొడుకు డాక్టర్ కావాలి అని మా అమ్మ, నా కొడుకు కలెక్టర్ కావాలని నాన్న. ఈ ఇద్దరి అంచనాల మధ్య చిక్కుకున్న ఒక సగటు యువకుడిలాగే కేటీఆర్ కూడా ఒకప్పుడు తీవ్ర మానసిక మథనానికి గురయ్యారు. ఒకవైపు తల్లి శోభమ్మ గారు తన కొడుకును తెల్లకోటు వేసుకున్న వైద్యుడిగా చూడాలని కలలుగంటే, మరోవైపు కేసీఆర్ తన వారసుడు ఐఏఎస్ ఆఫీసర్ గా దేశాన్ని ఏలాలని ఆకాంక్షించారు. అమ్మ కోరికను గౌరవిస్తూ కేటీఆర్ వైద్య విద్య వైపు అడుగులు వేశారు. దానికోసం పట్టుదలతో కర్ణాటకలో కేసెట్ రాసి ర్యాంకు కూడా సాధించారు. సంబరంగా వెళ్లి నాన్నకు విషయం చెప్పారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ తనదైన శైలిలో కొడుకుకు క్లాస్ తీసుకున్నారు. డాక్టర్ అవుతావా? సరే, కానీ ఒక విషయం గుర్తుంచుకో, 32 ఏళ్ళు వచ్చే వరకు చదువుతూనే ఉండాలి. ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ, ఇలా చదువుకు అంతం ఉండదు. పైగా అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా ప్రాణాలు కాపాడడానికి పరిగెత్తాలి. నీకంటూ సొంత సమయం ఉండదు, సుఖం ఉండదు. నీకు ఇది ఓకేనా? ఈ మాటలు కేటీఆర్ ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. అమ్మ కోరికను, నాన్న లాజిక్ కు మధ్య నలిగిపోయిన ఆయన చివరకు మెడిసిన్ వదిలి మైక్రోబయాలజీ వైపు మళ్లారు. ఆపై అమెరికా ప్రయాణం, కార్పొరేట్ ఉద్యోగం, చివరికి రాజకీయాల్లోకి రావడం, అంతా ఒక చరిత్ర. ఈ కథ కేవలం ఒక రాజకీయ నాయకుడి గతం మాత్రమే కాదు, నేటి తలం తల్లిదండ్రులకు ఒక గుణపాఠం. తల్లిదండ్రులు తాము సాధించలేనిది పిల్లలపై రుద్దడం వల్ల వారి సహజ సిద్ధమైన ప్రతిభ మరుగున పడిపోతోంది. మిడిల్ క్లాస్ నుండి హై క్లాస్ వరకు ప్రతి ఇంట్లో డాక్టర్, ఇంజనీర్ లేదా ఐఏఎస్ అనే 3 ఆప్షన్ల మధ్య పిల్లల భవిష్యత్తును బందీ చేస్తున్నారు. కేటీఆర్ పరోక్షంగా చెప్పినట్లు పిల్లల ఆసక్తి ఎక్కడుందో గుర్తించి ఆ మార్గంలో వారిని నడిపిస్తేనే వారు అద్భుతాలు సృష్టించగలరు. ఏది ఏమైనా ఆనాడు కేటీఆర్ డాక్టర్ అయి ఉంటే ఒక మంచి వైద్యుణ్ణి చూసేవాళ్లమేమో. కానీ నేడు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఒక డైనమిక్ లీడర్ను మాత్రం కోల్పోయేవాళ్లం. తల్లిదండ్రుల కలల మధ్య నలిగిపోకుండా తనకంటూ ఒక సొంత మార్గాన్ని వెతుక్కున్న కేటీఆర్ ప్రయాణం నిజంగా ఆలోచింపజేసేదే.